హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటా. వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకుని డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టడీలో హీరోయిన్ పాపని చూపిస్తూ ఉంటాడు. హీరోడి వాళ్ళ పియ్యతోటి బయటికి వచ్చి ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా, బాగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే పాప ఉంది కదా, తప్పిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ పియ్య ఉంది కదా, పాప కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. చాలా భయపడిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్కి ఫోన్ చేసి పిలిపించి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, తన పాప కనపడలేదని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. ఇంకా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. తన పాప ఉంది కదా, కనబడలేదని ఇంకా పిచ్చిదానిలాగా అయిపోయి ఉంటుంది. అంటే మైండ్ కూడా ఏమీ పని చేయట్లేదు. హీరోకి ఈ విషయం తెలిసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని కలవడానికి పార్క్ దగ్గరికి వచ్చి ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నా పాప ఎక్కడ ఉందో తీసుకొని రాని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటుంటే పడుకుని నేను తీసుకుని వస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా, ఇంక ఏమీ ఆలోచిస్తలేదు, తన పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది, నువ్వు నా పాపని తీసుకుని వచ్చాకో నువ్వు చెప్పిన మాట అన్ని వింటాను, ప్లీజ్ నా పాపని తీసుకుని రాని అంటూ ఉంటుంది. హీరో ఉంది కదా, తన పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని వాళ్ళ పిల్లకి చెప్తూ ఉంటాడు, తను చాలా టెన్షన్గా ఉంది, తనని ఇంటికి తీసుకుని వెళ్ళి నేను పాపని తీసుకుని వస్తానని చెప్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, పాప అసలు ఎలా తప్పిపోయిందని మొత్తం అంతా కనిపెడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, పాప ఎక్కడుందో తెలిసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఆ పర్సన్ని బాగా కొట్టి ఉంటాడు, ఎందుకంటే పాపని కిడ్నాప్ చేసి ఉంటాడు కదా. హీరో ఉన్నాడు కదా, సూపర్ మ్యాన్ లాగా పాపని ఇక్కడ కనిపెట్టి కాపాడి ఉంటాడు. ఇక హీరో ఉన్నాడు కదా, పాపని హీరోని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చేటాడు. హీరోని ఉంది కదా, పైన ఉంటుంది. ఇంకా తన పాప ఇంటికి వచ్చిందని చాలా హ్యాపీగా వస్తూ ఉంటుంది. హీరో అంటుంటాడు, సైలెంట్గా ఉండి పాప పడుకుంటుందని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా, తన పాపని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆయన కూడా వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నా పాప ఇలా ఉన్నప్పుడు నేను ఎలా రెస్ట్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోనికి చెప్తున్నాడు, నేను చెప్పాను కదా పాపని కనిపెడతానని, ఆయన కూడా నువ్వు నాకు ఒక ప్రామిస్ చేసావు గుర్తుందా, నేను నీ పాపని తీసుకుని వస్తాను, నేను ఏం చెప్పినా కూడా చేస్తానని చెప్పావు కదా అని అంటూ ఉంటారు. హీరోని అంటుంది, చెప్పాను, నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను, ఇంకా నేను ప్రామిస్ మీదే ఉన్నానని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, అయితే సరే నాకు ఏం కావాలో అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, తన లిస్ట్ పైన చూపిస్తూ ఉంటాడు. హీరోని అనుకుంటుంది, హీరో ఉన్నాడు కదా కిస్ అడుగుతున్నాడని అనుకుంటుంది. చాలా భయపడుతూ ఉంటుంది. ఇంక హీరోని వాళ్ళ పియ్య ఉంది కదా, మా మేడం ఏంటి వీళ్ళు ఇద్దరు ఇంత దగ్గరకు ఉన్నారని అనుకుంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని చెప్తూ ఉంటాడు, నాకు ఏం కావాలంటే నువ్వు మా కంపెనీతో డీలింగ్ చేసావు కదా, ఆ డీలింగ్ క్యాన్సిల్ చేసేసి నువ్వు నా పర్సనల్ పిఏ లాగా ఉండాలి, ఇంకా మా ఇంటికి వచ్చేయాలని అంటూ ఉంటాడు. హీరోనే అంటుంది, డీలింగ్ క్యాన్సిల్ చేసేస్తాను, ఇంకా నీతోటి పిఏగా ఉండడానికి నాకు ఓకేనే, కానీ మీ ఇంటికి మాత్రం నేను రానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నాకు గుర్తుంది, నువ్వు నాకు ప్రామిస్ చేశాను, నేను ఏం చెప్పినా కూడా చేస్తానని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా, ఏమేమి మాట్లాడుకుని నుంచొని ఉంటుంది. హీరోని వాళ్ళ పియ్య ఉంది కదా, హీరోని అంటూ ఉంటుంది, మీరు అతను చెప్పింది ఎందుకు ఇలా అంతా చేస్తున్నాడని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నేను ప్రామిస్ ఇచ్చాను, ఆయన గురించి నేను ప్రామిస్ తప్పలేను కదా, మళ్ళీ ప్రామిస్ తప్పితే అతను నన్ను చూసి నవ్వుతాడు, నేను ఏం చేయనని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ పియ్య అంటుంది, మీరు సూపర్ డిజైనింగ్, ఆయన కూడా మీరు ఇచ్చి ఇంకా బయట చాలా ప్రేమ పేరుంది, ఆయన కూడా ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటికి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారని అంటూ ఉంటుంది. మీ ఇమేజ్ ఉంది కదా స్పాయిల్ అవుతుందని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నేను ప్రామిస్ ఇచ్చాను తప్పలేను కదా, మళ్ళీ నా ఇమేజ్ కూడా పాడవుతుంది కదా, నువ్వు ఏమి టెన్షన్ పడుకు ఏమీ కాదని అంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా, నెక్స్ట్ రోజు హీరో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది పర్సనల్ పిఏ లాగా. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నేను ఏం వర్క్ చేయాలో చెప్పండి అని అంటూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా, హీరోని తోటి ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, వర్కే చెప్పండి, ఇంకా ఫ్లర్టింగ్ చేయాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. హీరో అంటూ నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ పాప ఉంది కదా, నేను బయటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను మీ ఇద్దరిని, ఇంకా మీ పాప కూడా చాలా నచ్చుతుంది కదా అని అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వెళ్తూ ఉంటాడు. హీరోని అంటుంది, ఎక్కడికి వెళ్తున్నామని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, అది సర్ప్రైజ్ అని అంటూ ఉంటాడు. పాప అంటుంది, ఏం సర్ప్రైజ్ అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, అది సర్ప్రైజ్, అది కూడా నాకు చాలా నచ్చుతుంది, అక్కడ చాలా బాగుంటుందని అంటూ ఉంటుంది. ఇంకా పాప ఉంటుంది, వావ్ మిస్ చాలా సూపర్ అంకుల్ అని అంటూ ఉంటుంది. హీరో అన్నాడు కదా, వాళ్ళు ఇద్దరిని అక్కడ తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా పార్క్కి, ఇంక పార్క్ ఎవరిదో కాదు మన హీరోదే, అక్కడ చాలా వస్తువులు ఉంటాయి. ఇంకా పాప ఉంది కదా, అది చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పాప ఉంది కదా, ఆడుకుంటూ ఉంటుంది. హీరోని ఉంది కదా, ఇదంతా చూసి ఇంకొద్దిగా సాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో అన్నాడు కదా, హీరోని కోసం ఇక పాడుకొని ఉంటాడు, అంటే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను ఒక అమ్మాయికి నచ్చిన అమ్మాయికి ఇది కొన్నాను, కానీ ఆ అమ్మాయి ఉంది కదా నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందని ఇంకా చెప్తూ ఉంటాడు.
హీరోయిన్ అంటుంది నువ్వు ఇంకా మారలేదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు అసలు నేను ఏ మిస్టేక్ చేశాను, అసలు నాకు ఏమీ చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయావు, అసలు నీ కోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా, ఒక్కరోజు కూడా నేను పడుకోలేదు, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని ప్రతిరోజు నీ గురించి ఆలోచించాను, అసలు ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది అబద్ధాలు చెప్పకుండా నన్ను ఏమీ ప్రేమించట్లేదు, ప్రేమిస్తే నువ్వు నాకు ఎందుకు డివోర్స్ పేపర్స్ పంపించావు, అయినా కూడా నీ నుంచి నేను అందుకుని వచ్చేసానని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు ఎప్పుడు నేను డివోర్స్ పేపర్స్ పంపించాను, ఆయన కూడా నేను పంపించలేదని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది మంచిదే అయింది, ఆయన కూడా నువ్వు నాకు డివోర్స్ పేపర్స్ పంపించావు కదా, ఇంకా మనం ఇద్దరం విడిపోయాము, ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఉన్నాను, నువ్వు నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చినప్పుడు నేను ఎంత కష్టంలో ఉన్నానో తెలుసా, నీకేం తెలుసా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు ఆ రోజు నాకు అసలు గుర్తులేదు, నేను అసలు పంపించలేదు, ఎక్కువగా డ్రింక్తో ఉన్నాను, అసలు ఆ రోజు మన ఇద్దరి మధ్యలో అసలు ఏమి ఎందుకు కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోనికి అర్థమైనది చెప్తూ ఉంటాడు నిజంగా నువ్వు వెళ్ళిపోయాక నేను చాలా ఒక్కనే అయిపోయాను, అందుకనే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ప్రతి నిమిషం ప్రతి ఒక్క రోజుకి కూడా నీ గురించి ఆలోచిస్తున్నానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది అబద్ధాలు నన్ను ఏమీ లైక్ చేయట్లేదని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు నిజంగానే నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రూఫ్ చేయగలరని ఇంకా లోపల తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరోనికి ఒక బౌల్ చూపిస్తూ ఉంటాడు. హీరోనికి గుర్తొచ్చింది ఇలాంటిది తను ఒకటి తీసుకుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు ఇదంటే నీకు చాలా ఇష్టం, నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఇదంతా నీకు ఇక్కడే ఉంచాను, ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు నేను మోసం చేయలేదు, నిజంగా నేను లవ్ చేస్తున్నాను, మన ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది అబద్ధం, మనం ఇద్దరం ఎప్పుడు కలిసి ఉండడం, అయినా కూడా నువ్వు నన్ను మోసం చేసావని అంటూ ఉంటుంది, నువ్వు నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చావని అంటూ ఉంటుంది. ఇంకా మనం ఇద్దరం కలిసి ఉండమని అక్కడి నుంచి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనేది కదా బయటకు వచ్చినప్పుడు ఇంకా తన కళ్ళు ఉన్నాయి కదా రెడ్ అయిపోయింది. ఇక పాప అంటూ ఉంటుంది అంకుల్ ఉన్నారు కదా మళ్ళీ ఏడిపించారా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటుంది కాదు అంకుల్ ఏమీ ఏడిపించలేదు, నా కంట్లో ఏదో పడిందని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నారు కదా అక్కడ వచ్చి ఉంటాడు. ఇంకా పాప అంటూ ఉంటుంది మా మమ్మీని మీరు ఏడిపించారా అంకుల్ అని ఇంకా హీరోని కొట్టు ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు లేదు నేను మీ మమ్మీని ఏమీ అనలేదు, మీ మమ్మీని చాలా నేను బాగా చూసుకుంటాను, ఇప్పుడు మీ మమ్మీని ఏడిపినని ఇంకా ప్రామిస్ చేస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది నా పాప ముందు ఇలాంటి ప్రామిస్ ఏం చేయకు, ఇంకా పాపని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది ఇంకోసారి నా దగ్గరికి కానీ నా పాప దగ్గరికి రాకని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోని కదా తన పాపతో వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరోనికి గుర్తొచ్చింది ఇంకా తెలియకుండా క్లాస్ ఉంది కదా పలకొట్టి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని బాగా తిట్టు ఉంటాడు, ఇక్కడ నుంచి నీ ఫేస్ చూపి కానీ వెళ్ళమని ఉంటాడు కదా, ఇంకా సర్వెంట్ ఉన్నాడు కదా ఇదంతా తీయని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకో సర్వెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు తిను వైఫే కానీ సార్ ఉన్నాడు కదా తినకి అసలు రెస్పెక్ట్ ఇయ్యరు, ఇంకా సార్ కూడా తినని పొమ్మని అంటారని అంటూ ఉంటాడు. హీరోని కదా చాలా బాధపడుతూ ఉంటుంది, హీరోని ఎంత ప్రేమించానో ఆయన కూడా నన్ను ఇలా ట్రీట్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. నేను అసలు ఏ మిస్టేక్ చేశాను, ఆయన కూడా ట్యాన్ని ఎందుకు లవ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా ఇదంతా గుర్తు తెచ్చుకొని ఇంకోసారి హీరో దగ్గరికి నేను వెళ్ళను, ఆయన కూడా ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా తన పాపని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది పాడికి. ఇంకా వాళ్ళ పాప అంటూ ఉండేది ఇదంతా ఏంటి అమ్మా అని అంటూ ఉండేది. హీరోని అంటూ ఉండేది ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నప్పుడు వచ్చేదాన్ని రా మనం ఇద్దరం వెళ్ళి చూద్దామని అంటూ ఉండేది. ఇంకా దూరం నుంచి హీరో ఉన్నాడు కదా ఇదంతా చూస్తూ ఉంటాడు. హీరోని ఇంకా తన పాపని చూస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఉంది కదా కొద్దిగా వెయిట్ చేయండి, త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే 3 or 4 ఉన్నాయి అనుకుంటా, త్వరలో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డ్రామా ఉంది కదా కొద్దిగా వెయిట్ చేయండి, ఇంకొక డ్రామా కూడా అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా చూడాలని కోరుకుంటున్నాను. బాయ్.